త్రిపుర రాష్ట్ర గవర్నర్గా తనను నియమించడం సంతోషకరంగా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. త్రిపుర చిన్న రాష్ట్రమైనా అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. జగిత్యాలలో ఓ కార్యక్రమానికి వెళ్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో తన మిత్రుడైన బీజేపీ నాయకుడు వంగ రామచంద్రారెడ్డి ఇంట్లో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. త్రిపుర చిన్న రాష్ట్రమైనా అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. త్రిపురలో 35% ట్రైబల్స్ ఉన్నారని, త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలా ఎడ్యుకేషన్ మెడికల్ హబ్గా ఉందన్నారు. త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. త్రిపుర రాష్ట్రానికి నా మిత్రులను రావాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నాయకులు విద్యాసాగర్, శ్రీకాంత్ రెడ్డి, ఉపేందర్, వెంకట్ పాల్గొన్నారు. నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో అస్సాం తర్వాత త్రిపుర రాజధాని అగర్తలా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ హబ్గా అక్కడ ఉంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం, టూరిజం రాబోయేటువంటి రోజులలో బాగా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం. నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ప్లేన్ ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. చిన్న రాష్ట్రమైనా కానీ అనేక రకాలుగా అది అభివృద్ధి దిశలో పోతుంది. అక్కడ గవర్నర్గా నన్ను అపాయింట్ చేయటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు, అక్కడ పర్టికులర్గా 35-40% ట్రైబల్స్ ఉంటారు. ట్రైబల్స్లో కూడా 18-19 వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. భాషలు కూడా అదే రకంగా ఉన్నాయి. బెంగాలీ తర్వాత కాక్బరోక్, చెక్మా, మిగతా భాషలు అక్కడ ఉన్నాయి. ఆ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి అడుగుతున్నాను. రండి, చూడండి, మంచి ప్రాంతం అని.